మనం చేసే ప్రార్థనకి సమాధానం రాలేదని ఎప్పుడు కూడా మనం విసిగిపోవద్దండి. మనకు కావాల్సింది ఏమన్నంటే బట్టలు కొనుక్కోవాలనుకోండి, ఇంట్లో ఏమన్నా వస్తువులు కావాలనుకోండి, ఎలా విసిగిస్తారు చెప్పండి? పురుషులైన వాళ్ళు కొనిపెట్టేవారు కూరుకుంటారండి. ఆ రోజు వంటగదిలో ఇంకేమి ఏం ఉండవు, అవునా? అలాంటిది మరి మనం ప్రార్థన చేసేటప్పుడు అలాంటి పట్టుదల ఎందుకు ఉన్నదంటారు? అలాంటి పట్టుదలే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఉండాలి. ఒకటి మనకి కావాలి, లేదా కుటుంబానికి మనకి కావాలి, లేదా కుటుంబానికి రక్షణ కావాలి. ప్రభువా నువ్వు నాతో మాట్లాడాలి, నీ పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకోవాలి అన్నప్పుడు అంతే మనం విసుగుదల చెందకుండా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఒకవేళ మన ప్రార్థనకి జవాబు ఆలస్యం అయితే అవ్వచ్చు, కానీ దేవుడు మాత్రం నిర్లక్ష్యం చేసేవాడు కాదండి. ఒకవేళ ఆలస్యమే అయ్యింది అనుకోండి, ఎందుకయింది ఆలస్యం? ఎందుకు అవుతుందండి ఆలస్యం? మన తప్పిదమ్మలే కదండి. మనం చేసే చిన్న చిన్న పొరపాటు దేవుడి దగ్గర నుంచి మనం జవాబు పొందుకోవటానికి ఆలస్యం చేస్తాం.